హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇప్పుడు మనం దుబాయ్ వచ్చాం. మరి షాపింగ్ చేయకపోతే కష్టం కదా, అందుకని చెప్పి ఎంతో కొంత చేస్తే కాస్త కళ్ళకి మనసుకి సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మనం దుబాయ్ మాల్కి వెళ్తున్నాం అనమాట. రండి నాతో పాటు మీరు కూడా. ఎక్కడికి వెళ్ళినా మనం ఉండే హోటలు ఇక్కడ నుంచి 5 minutesలోనే ఉంటుందండి. దుబాయ్ షాపింగ్ మాల్. ఇది చూడటానికి చాలా బాగుంటుంది. బయట కూడా చాలా క్లీన్ అండ్ హైజీన్గా చాలా నీట్గా ఉందండి. ఇది మంచి పీక్ టైం కాబట్టి చాలామంది పీపుల్ ఉంటారు. దుబాయ్ లైఫ్ 4 months చాలా బాగుంటుందంటండి. మంచి టూరిస్టులు ఎక్కువ వచ్చే టైము డిసెంబర్ అండ్ జనవరి. మేము ఆ టైంలోనే ఇక్కడ ఉన్నాం కాబట్టి చాలా క్రౌడ్గా ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ మేము ఏదో చాలా షాపింగ్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాము. లెట్స్ సీ ఏం చేస్తామనేది ముందు మీరే చూడండి. ఈ జనంలో నేను గొంతు చించుకున్నా కూడా బ్లడ్ రావడం తప్పితే మాటలు బయటికి రావని నా డౌట్. సో ఇప్పుడు పిల్లలు తింటున్నారు, మాకు కూడా మోగింది. మేము కూడా వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ ఫుడ్డే. సో ఎత్తుక్కోకుండా తినేస్తాం నేను మధు. ఇంకా మధు కొన్నిసార్లు ఆగుతాడు కానీ నేను మాత్రం ఇండియన్దే. సో ఇప్పుడు తినేసి అసలు షాపింగ్ మాల్ కానీ వచ్చాము. అసలు ముందు 4-5 షాపులన్నా చూసి రేటులు రీజనబుల్లో కాదో చూసి దాన్ని బట్టి వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే వీడియో తీయగలనో లేదో కూడా అర్థం కావట్లా. చాలా చోట్ల నా మైక్రోఫోన్స్ డిస్కనెక్ట్ అయిపోవటం వల్ల అండ్ లౌడ్ మ్యూజిక్ ఉండటం వల్ల కాపీ రైట్స్ వస్తాయి అన్న రీజన్తో నేను వాయిస్ ఓవర్లు ఇస్తున్నానండి. ఇక్కడ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ని కలిశాను. ఆ తర్వాత పీకల దాకా ఫుల్గా ఫుడ్ తిని మరి అది తిన్నది అక్కడే అరగదీసుకోవాలి కదా, ఎక్కడ తిన్నది అక్కడే అరగదీసుకోవాలి. అందుకని అది అరిగేదాకా తిరుగుడు మొదలు పెట్టాం. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ షాపు డేట్స్ అండి. ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. మళ్ళీ అందులో కూడా ఈ ఖర్జూరకాయల్లో కొన్ని పిస్తాచియో ఫ్లేవరు అండ్ క్యాషూ ఫ్లేవరు, చాలా రకాల చాక్లెట్ ఫ్లేవర్స్, ఫిల్లింగ్స్ పెట్టున్నాయన్నమాట. మాకు యూకేలో అవైలబుల్ ఉంటాయి, కాకపోతే ఓన్లీ ఫెస్టివ్ టైం క్రిస్మస్ టైంలోనే అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడ మాత్రం 360 days అవైలబుల్ ఉంటాయంట. ఇవన్నీ చూడడానికి కళ్ళు సరిపోలేదు. నువ్వు చాక్లెట్ కాదు జాను, ఆ డెజర్ట్లు ఉంటాయి చూసావా, నువ్వు తింటావు. షాపులో లేవండి, ఒక్కొక్కటి షోరూముల్లో ఉన్నాయి. అసలు ఇవన్నీ చూడాలంటే చాలామంది చెప్పారు 2 days పట్టుద్ది అన్నారు. మనం 2 hours అలా లుక్కేసి వెళ్ళిపోదాం. బాబోయ్ ఏంటివి ఇవన్నీ? కేకులు, డెజర్ట్లా? సూపర్గా. నేను డెజర్ట్ తిన్నా కాబట్టి మనకి సెట్ అవ్వదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తారా? ఓ ఈ బాకలావా జాను, ఇన్ని రకాల ఇవన్నీ అంటే చిన్ని బేబీ స్వీట్స్. డెకరేషన్ భలే చేశారు కదా. సరే, ఎవరైనా స్వీట్ లవర్స్ ఉంటే అలా నేలకి చప్పడిచ్చి ఎంజాయ్ చేసేయండి. మేము అదే చేస్తున్నాం. అన్ని కంట్రీస్లో ఉండేలాగా రకరకాల షాపులు రకరకాల చోట్ల కాకుండా ఇక్కడ మాత్రం కొంచెం సిస్టమేటిక్గా అరేంజ్ చేశారండి. ఫుడ్ రిలేటెడ్ షాప్స్ అన్నీ ఒక చోట, అండ్ బట్టలు, షూస్ వాటికి రిలేటెడ్ షాప్స్ అన్నీ ఒక చోట, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఒక చోట, యాక్సెసరీస్ రిలేటెడ్ ఒక చోట, అలా సిస్టమేటిక్గా అరేంజ్ చేశారండి. అది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ. అండ్ ఇక్కడ ఫుడ్ రిలేటెడ్ షాప్స్ అని అన్నాను కానీ అవి కూడా షోరూమ్స్లానే ఉన్నాయండి. ఎవ్రీథింగ్ ఒక లగ్జరీ షోరూమ్లా ఉన్నాయన్నమాట. అసలు వరల్డ్ వైడ్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయంటండి ఇక్కడ. ఆ రేట్లు కూడా వరల్డ్లో ఎక్కడా లేనంత ఎక్స్పెన్సివ్ రేట్లు కూడా ఉన్నాయండి. 1700 AED అంటే మొన్న డివైడెడ్ బై 400 చాలా పెద్ద బ్యాగ్. అది ల్యాప్టాప్ 400కి చాలా పెద్ద బ్యాగ్ వచ్చింది. ఈ షాపులన్నీ అండి జస్ట్ వాటిని షో పీసుల్లో ఎలా పెట్టారో మనం కూడా వాటిని అలానే మ్యూజియంస్లో చూసినట్టు చూడడానికి అనమాట, కొనడానికి కాదు. అంటే నా లెక్కలో కొనుక్కునే వాళ్ళు ఉంటారు, ఎక్కువ మాట్లాడి కొనేవాళ్ళు హ్యాపీ కొనుక్కోండి. అక్కడ తక్కువ ఉంటాయి, ఇందులో బాగా చీప్లో ఉంటాయి అంటండి. వెళ్ళి చూసాం, దానికన్నా ఇది ఎక్స్పెన్సివ్ అనుకుంటా కదా. ఈ బ్యాగ్ ఓపెన్ చేయడం కూడా రావట్లేదు నాకు. అక్కడేదో 25% 75% సేల్ ఉందండి. అలాంటివి మనకు బాగుంటాయి, సూట్ అవుతాయి. కానీ ఆ పేరు కూడా నోరు తిరగట్లేదుగా. అలా నోరు తిరగని పేర్లు ఉన్న షాపులకి నేను వెళ్ళను. ఇటు వెళ్దాం పదం.
ఇక్కడ జనాలను కూడా మీరు చూడండి, ఎవరి చేతుల్లో అయినా ఇదిగో ఇంత బ్యాగు ఇంత బ్యాగు ఇంత బ్యాగు ఒకటే, అది కూడా రేర్గా ఉంటుంది. కొనేవాళ్ళు చాలా తక్కువ. విజిటర్స్ కూడా ఇక్కడికి వచ్చి టూరిస్టులు కూడా కొంటల్లా, ఏదో ఒకటో రెండో కొనుక్కి వెళ్తున్నారు. ఇదల్లా హంగామా చూడడానికి. ఇది ఓన్లీ డెజర్ట్సే, ఓన్లీ డెజర్ట్లు తినడానికి ఇక్కడికి వెళ్ళాలి. అరే ఇప్పుడే కదరా తిన్నాము. ఇదిగో పోలీస్టర్ పద, మన రేంజ్కి తగ్గిన ఈ చాలండి. ఆ పెద్ద పెద్ద మనకి పనికిరావు. సేల్ ఏదో ఉందంట పద. ఈ మాల్లో తిరగటం వల్ల ఒక బెనిఫిట్ ఉందండి. కాళ్ళు అరిగిపోతాయి, కళ్ళు అలిసిపోతాయి, ఓపిక చచ్చిపోద్ది, షాపింగ్ మీద విరక్తి కూడా వస్తుందండి. వాళ్ళిద్దరు బట్టలు చూసుకుంటున్నారు, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. రిలాక్స్ కూర్చున్నాడు. ప్రపంచం ఏమైనా నాకెందుకు, నేను రిలాక్స్ అని. ఇక్కడేం రేట్లు ఏం తక్కువ లేవండి, ఎక్కువే ఉన్నాయి. ఆ దిక్కుమాలిన చొక్కా ఎంతరా? ఎవడో మళ్ళాంటాడు కోపం వచ్చి ప్రైస్ పీకేసాడో ఏంటి. ఇది 250 అంటండి. ఇది దీనంత దరిద్రపు కొట్టు చొక్కా ఇంకోటి భూమి మీద లేదు. అసలు డిజైన్ చూడండి, కోడి గెలికినట్టు గెలికాడు ఆడెవడో, పెయింటింగ్ వేయడం రాక. 250. ఇక్కడ కరెన్సీ అంటే ఎంత? మన కరెన్సీలో డివైడెడ్ బై 4 60 pounds అంటే 6,000 6-7,000 రేటా? సో దీనికి ఆ రేంజ్ ఉందా దారా? దానికి రేంజ్ లేదు మనం వేసుకోవడానికి. రా పదండి. వీళ్ళిద్దరూ రిలాక్స్ అయిపోయారు. హై కూర్చోడానికి కదా, ఇంకా చాలా షాపులు ఉన్నాయి, పదండి. ఇక్కడ పిల్లలు ఇసుకించకుండా ఉండటానికి, పేరెంట్స్కి ఫ్రస్ట్రేషన్ పోవడానికి ఇక్కడ ఐస్ రింగ్ అని ఒకటి పెట్టారండి. ఇక వచ్చిన వాళ్ళు రానోళ్ళు ఏ రకంగా అయినా ఈ రింగ్లో కాసేపు తిరిగి ఎంజాయ్ చేయాలని అనుకుంటా. ఐస్ క్రీమ్ ఎక్కడికి పోదు, మనకి ఇక్కడ నుంచి వాకింగ్ డిస్టెన్సే. ఇక్కడ ఐస్ క్రీమ్ కష్టాలండి, ఏం చెబుతాం. ఇక్కడ జనాల మొహాల్లో చూసారా, ఎవరి దగ్గర సంతోషం అనేది ఫేస్లో కనిపిస్తట్లా. ఏమన్నా కొంటేగా సంతోషపడడానికి, కొనగలిగేటట్లు లేవండి. ఫస్ట్ టైం నాకు షాపింగ్ మీద కోపం వచ్చింది ఇక్కడికి వచ్చినాకి. డెబెనెమ్స్ అండి, చూడంగానే ఒక రకమైన ఆనందం వచ్చింది. అది యూకేలో షాపు, యూకేలో దివాలా తీసింది, ఇక్కడ ఇంకా తీయలేదు. సో ఒకసారి అవి చూసొద్దాం. 5 ఏళ్ళు అయింది ఆ షాప్ యూకేలో పోయి, మిస్ అవుతున్నా. రేట్లు చూసి వచ్చేద్దాం, బాగోపోతే ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? చూద్దాం. ఈ డ్రెస్ ఏదో బాగుంది, జిగల్ జిగల్. ఎంత ఇది? అక్కడికి ఇక్కడికి రేట్లు ఎంత డిఫరెన్స్ ఉన్నాయో చూడాలి. ఇది సేల్ అంట, 275 సేల్లోని, 275 ఇక్కడ కరెన్సీ దుబాయ్ది. అంటే మనకెంత? 27 7 4 28 70 పౌండ్లు, 60-70 పౌండ్ల మధ్యలో. ఏముందని మాసిగొడ్లో 70 పౌండ్లు, 70 పౌండ్లు రా. అంటే ఇండియా కరెన్సీలో 7,000 అండి. 70 రా. ఐ థాట్ రియల్ లేడీస్. యాక్చువల్గా ఇలా బొమ్మకేస్తే బాగుంది. అంటే నేను ఇంత నాజూగ్గా అయితే అప్పుడు బాగుంటుంది, అయినా 70 వేస్ట్ దీనికి. కాదండి, యూకేలో ఈ షాప్ ఎందుకు దివాళా తీసిందో నాకు ఇప్పుడు తెలుస్తుంది. అక్కడ ఇంత రేట్లు ఉండవు, రీజనబుల్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటో అంత రేట్లు పేలిపోయినాయి. సో 50 లోపు ఏమీ లేవు, అంటే 5,000 లోపు అసలు ఏం లేవు. ఇది కావాలి. మన ఇద్దరం ఒకళ్ళ మీద ఒకళ్ళకి నుంచుంటే సరిపోద్ది మన రేంజ్కి. దా ఏదో 40% సేల్ ఉందని వస్తే 875 ఏంటి? అంటే ఎంత? 200 పౌండ్లా? దీని బదులు మనకి యూకేలోనే వస్తాయండి. పదండి వెళ్దాం. ఇది జీవితం. ఏం లేదండి, మాల్లో కాళ్ళు నొప్పులు పుట్టి నడవలేని కండిషన్లో గిలగిల్లాడుతుంటే ఇదిగో ఈ బుడ్డ ట్రక్ ఒకటి దొరికింది, అందుకని ఇది ఎక్కి కూర్చున్నాం. చక్కగా తీసుకెళ్ళిపోతుంది, హాయిగా ఉందండి ప్రాణానికి. స్వరోస్కి షాప్ అండి. అబ్బా మాలంతా ఇలా రౌండ్గా గరగర గరగర తిరిగేస్తే భలే ఉంటుంది. జనాలను పిచ్చిదనుకుంటున్నారండి.
ఈడ కూర్చొని చక్కగా మొబైల్లో వీడియో చూస్తారు, రౌండ్గా చక్రాలు వేస్తుంటే. ఇట్టటి తోడు కొనుక్కుంటే బాగుంటుంది జాను. మాల్కి వెళ్ళినప్పుడు నలుగురం కలిసి జమ్మున వెళ్ళిపోవచ్చు. ఏ మాల్కి వెళ్ళినా మీరు చూసేసేయండి ఈ షాపుల్ని. ఈ షాపుల్లో కొనటం కంటే అందంగా డెకరేషన్ మాత్రం చాలా బాగుందండి. ఈ షాపుల్లో పనిచేసే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో నాకు అర్థం కావట్లా. ఇంకోటి అక్కడ 75%, 80% సేల్లో ఉన్నాయి, చూసి మోసపోకండి. 75% సేల్ ఉన్నా కూడా భరించలేనంత రేట్లు ఉన్నాయి. అంటే ఇక్కడ బతికే వాళ్ళు కొనేస్తారేమో కానీ పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొనలేరని అర్థమైందండి. ఇదిగో ఈ షాపులోనే నేను ఒక చిన్న వాజు చూడడానికి వెళ్ళానండి. ఇదేనా? అది ఎంత ఉందంటే 850 పౌండ్స్ ఉంది, పౌండ్స్లోనే. అంటే 85,000. ఆ చిన్న వాజ్ అది. అప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ఇక్కడ కళ్ళు మాత్రమే వాడాలి, డబ్బులు వాడకూడదు అని. మేము 20 ఏళ్ళ నుంచి యూకేలో ఉన్నాం కానీ ఒక్కసారి కూడా 20 పౌండ్లు పెట్టి ఒక ఐస్ క్రీమ్ కోను సింగిల్ స్కూప్ది కొనలేదండి. ఫస్ట్ టైం ఇక్కడ పిల్లలు పోరుపడలేక కొనాల్సి వచ్చింది. 20 పౌండ్లు అంటే $25 ఆర్ 2,000 రూపాయలండి. చాలా ఎక్కువ అనిపించింది. ఈ షాపింగ్ మాల్ ఏసీ, ఎలక్ట్రిక్ ఖర్చు మొత్తం ఆ ఐస్ క్రీమ్ స్కూప్ మీదే వేసారనిపించింది. తర్వాత ఏదన్నా మేము యూకే రిటర్న్ వెళ్ళేటప్పుడు మెమరబుల్గా ఉంటుంది, ఏదైనా కొనుక్కుందామని ఈ షాప్కి వచ్చాం. ఏమీ కొనుక్కోగలిగేటట్లేవన్నమాట. వీళ్ళ క్రియేటివిటీతో పాటు ప్రైస్ కూడా చాలా క్రియేటివ్గానే ఉందండి. ఇంకా లాభం లేదని వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయామండి. మన బడ్జెట్ కాదు, మన వల్ల కాదు, ఇదేమి మనకు వర్కౌట్ అయ్యేటట్టు లేదండి. ఇది మన జాబ్ కాదు. అందుకని ఇక్కడ చూసాం కదా, ఇంకో చోటకి వెళ్ళి కొనుక్కుందాం. ఎక్కడైతే కొనుక్కుంటామో మళ్ళీ అక్కడ మొదలు పెడతాను. ఓకేనా? జనాలు నన్ను ఇక్కడ మనిషిలా కూడా కన్సిడర్ చేయట్లేదు. నా కళ్ళతో మీరు కూడా చూశారు కదా, మీకు కూడా వర్త్ అనిపించట్లేదు కదా. అందుకని ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం, ఎక్కడైతే కొనగలమో అక్కడికి. ఓకేనా? దుబాయ్ మాల్లో ఎక్స్పెన్సివ్ షాపింగ్ చూసాం, ఇప్పుడు బడ్జెట్ షాపింగ్ని కొనడానికి వచ్చాం. రండి స్పైసెస్ కొందాం. ఆడవాళ్ళకి బట్టలు నగలే కాదండి, ఇలా కిచెన్లో వంట చేసుకోవడానికి అవసరమైన ఈ రోడ్డు మీద గుట్టలు గుట్టలు పెట్టి అమ్మేస్తున్నా కూడా తట్టుకోలేరు. కొనేసేదాకా నిద్రపోరు. గురుగింజలు కూడా గుట్టలు పోసి అమ్ముతున్నారండి. ఇవన్నీ చాలా ప్రైస్ రీజనబుల్ అండ్ హయ్యెస్ట్ క్వాలిటీ అంటండి. మోసం అయితే జరగదంట ఇక్కడ. సల్ఫర్ అంట, స్కిన్ ఎలర్జీలు వస్తే రుద్దుకుంటారంటండి, మంచిదంట. ఎనీ టైప్ ఆఫ్ స్కిన్ ఎలర్జీస్? Yes, itching, allergies. Very nice. And dry skin like that? Yeah, for dry skin, allergy, skin. Oh. ఇక్కడ ప్రతి షాపులో కుంకుమ పువ్వు, కూరల్లో వాడే అన్ని రకాల మసాలాలు, టీలో వాడే మసాలా, స్పైసెస్ అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయండి. అసలు చాలా ఫ్రెష్గా, ఆర్గానిక్గా ఉంటున్నాయండి ఇవన్నీ. అసలు వీటి పేర్లు తెలుసుకోవడానికి మాకు 2-3 గంటల టైం పట్టిందండి. ఇవి మిరియాల్లో రకాలండి. ఇన్ని రకాల మిరియాలు ఉంటాయని నాకు ఇప్పుడు దా తెలియదు భూమి మీద. ఇవన్నీ టీకి వాడతారంట. పసుపు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఈ ఏరియా మొత్తం ఇలాంటి మసాలా పౌడర్లు, మసాలా స్పైసెస్ అమ్మే షాప్సే కొన్ని వందల్లో ఉన్నాయండి. తిరగడానికి హోల్ డే పట్టేలా ఉందన్నమాట. కుంకుమ పువ్వు అంటండి, ఇరాన్ నుంచి వచ్చిందంట. కుంకుమ పువ్వు మనం టేస్ట్ చేస్తే ఎంత వగరుగా ఉంటే అంత క్వాలిటీదంట. మనం నీళ్ళల్లో వేసినప్పుడు ఎంత లేటుగా రంగు బయటికి వస్తే అంత క్వాలిటీ అంటండి. ప్యూరిటీ చెక్ అలా చేసుకోవాలంట. वो किसके लिए यूज करते हैं? ये नीले इंडिगो कलर कलर के लिए, जींस के लिए. ¿Cómo estás? Aquí por favor. ఇదంట ప్యాంటులకి వాటికి రంగులు వేయడానికి కూడా వాడతారంట. ఇది నీళ్ళ రంగు. ఫస్ట్ టైం జీవితంలో నల్ల చామంతులు కూడా చూశానండి. వాటిని కూడా స్పైసెస్లో వేస్తున్నారు. అండ్ అక్కడ వెనక చూసారా, బ్లాక్ అండ్ వైట్ స్టోన్స్ ఉన్నాయి. అవి మన అరికాళ్ళు, అరిచేతులు అవి పెట్టి రుద్దుకోవటం వల్ల స్మూత్గా ఉండి ఎండిపోయిన డ్రై స్కిన్ ఉండదంట. అండ్ మన సూపర్ మార్కెట్లో వాడే స్టోన్స్ అవన్నీ కూడా న్యాచురల్ కాదు కాబట్టి వాటి వల్ల యూజ్ ఏమి ఉండదంటండి. ఇక్కడికి వచ్చినాక నాకు జీవితంలో తెలిసింది ఏంటంటే, నేచర్ ఎంత బ్యూటిఫుల్లో, నేచర్ నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ హ్యూమన్కి ఎంత యూజ్ఫుల్ అనేది తెలిసిందండి. ఇవన్నీ రియల్ లైఫ్లో మనం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి వాడుకోవటమే కానీ ప్రాక్టికల్గా ప్రతి కంట్రీలో ఇన్ని అవైలబుల్ అయితే కావు. సో వర్త్ ఇట్ అండి. ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసుకోనటం మాత్రం. Yes, ma'am. This number 1 for biryani.
Saffron curry. Yes, my brother. Saffron curry is very good for biryani. Barbecue spice. You cook in the house? Barbecue. This garam masala. This one different spice, okay? After the spice, madam, I have a tea. This one hibiscus tea. It's good for cholesterol, for low high blood pressure. వాసన చూడు. It's good for cholesterol, for BP, yeah? సరే. Low high blood pressure. And this relaxation tea. Mango, jasmine is normal tea. జాను ఒకసారి చూడు, టీలు అంటే వాసన నువ్వే చూడాలి. అవి టీల్లో వేసేవంటండి, అవి చాలా రిలాక్సేషన్ టీ అంట అవి. ఇవన్నీ టీల్లో వేసే పౌడర్లు. ఇది Digestion tea. డైజెషన్ టీ కంట ఇది. Pineapple with sanamaki with green tea. ఇక్కడ మాత్రం కుంకుమ పువ్వుని ఎలా పడితే అలా అమ్మేస్తున్నారండి అసలు. ఇవన్నీ పూలు 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 పూలు. Okay, अभी क्या चीज़ चाहिए? ఇంతకుముందు చెప్పానుగా, ఇప్పుడు కుంకుమ పువ్వు టెస్టింగ్ జరుగుతుందండి, అంటే టేస్టింగ్ అనమాట. సో వీళ్ళ వల్ల మేము కొన్ని తెలియని చాలా తెలుసుకున్నామండి. కాకపోతే మీరు ఎప్పుడైనా దుబాయ్ వెళ్తే మాత్రం మర్చిపోకుండా ఈ స్పైసెస్ సౌక్ అయితే వెళ్ళండి. గోల్డ్ సౌక్ పక్కనే ఉంటుందంట. పిల్లలతో వెళ్తే ఎక్కువ లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేయలేమండి. మేము పైన కనిపించిన షాప్స్లోనే అవసరమైన కొనుక్కొని వచ్చాము. మీరు కపుల్గా వెళ్తే మాత్రం ఎక్కువ టైం పెట్టి ఎక్స్ప్లోర్ చేసి ఇంకా లో ప్రైసెస్తో ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ని లోపలికి వెళ్ళిన కొద్దీ మనం ఎక్స్ప్లోర్ చేసి కొనగలం. ఇవి గులకరాళ్ళలో ఉన్నాయండి, కరకర మోగుతా ప్రాపర్ గులకరాళ్ళలో ఉన్నాయి, రంగుల రాళ్ళ. ఇవి చాక్లెట్లు అంట, గట్టిగా ఉన్నాయి, అంటే పెప్పర్మింట్ టైప్, ఏదో చప్పడిచ్చే చాక్లెట్ టైపు. ఈ మింటు ఇవన్నీ పూలే. 1 gram. 1 gram? So, how much is 200 grams? इससे अभी 100 ग्राम, इससे अभी 200 ग्राम, 100 ग्राम, 200 ग्राम. ये कितने ग्राम है? वेट करेगा 350 में भी 370 ग्राम. How much is it? 1 gram 1 dirham. With So 350 dirhams. yes, with saffron. With saffron brother. సఫ్రన్ పౌడర్ అంట, సఫ్రన్ కర్రీ అంటే కుంకుమ పువ్వు, కానీ బాగా ఘాటు ఉంది. ఇక్కడ నేను సాఫ్రాన్ కర్రీ మసాలా పౌడర్ 100 grams 100 dirhamsకి తీసుకున్నానండి. మీరు ఇంకా లోపలికి వెళ్ళి డెప్త్ ఎక్స్ప్లోర్ చేసిన కొద్దీ తక్కువ ప్రైస్కి కొనగలరండి అదర్ షాప్స్లో. మాకైతే కుదరక మేము ఇక్కడే తీసుకున్నాం. రిలాక్సింగ్ టీ అంట, ఇది లో కొలెస్ట్రాల్ది, ఇది డైజెషన్ది. ఆ 3 తీసుకుంటున్నాడు, 3 టీ అనమాట. ఎందుకంటే ఒకటి నేను పెట్టిన బిర్యానీ తిని ఫుడ్ని ఈజీగా డైజెస్ట్ చేసుకోవడానికి, దెన్ నేను ఇసుకిచ్చిన రిలాక్సింగ్ ఉండటానికి, అది తర్వాత ఏమో నేను పెట్టే ఫుడ్ వల్ల కొలెస్ట్రాల్ రాకుండా ఉండటానికి. సో అందుకని 3 రకాల టీలు తీసుకుంటున్నాడు. ఇదంతా మా స్ట్రీట్ షాపింగ్లో ఒక పార్ట్ అనమాట. ఈ పిల్లగుడ్లేమో మన బయట ఉన్నాయి, బయట నుంచొని ఉన్నాయి. ఇక్కడ ఈ లోపల వాసనలకు వాటికి దగ్గు వస్తుంది, తుమ్ములు వస్తున్నాయి వాటికి. ఇవేంటివి ఏంటివి? ఈ చాక్లెట్లు అంటండి, ఇవి ఆల్మండ్, ఆర్గానిక్ ఆల్మండ్ అటువంటివి ఏవో మిక్స్ చేసిన చాక్లెట్లు, డేట్లు ఇలా మిక్స్ చేసిన చాక్లెట్లు అంట. ఇక్కడ మధు టేస్ట్ చేస్తుంది కడక్ చాయ్ అండి, అందుకని కడక్ చాయ్ మసాలా కూడా ఒకటి తీసుకున్నాము. మీరు ఎక్స్ప్లోర్ చేసి ఇంకా డెప్త్ షాప్స్కి వెళ్ళిన కొద్దీ చాలా తక్కువ హోల్సేల్ ప్రైసెస్లో అవైలబుల్ ఉంటాయండి. సో దానికి హోల్ డే టైం పడుతుంది. సో మీరు రిలాక్స్గా ఈసారి వచ్చినప్పుడు ఎవరైనా ఇక్కడ మాత్రం మర్చిపోకుండా ట్రై చేయండి. 1.6 million. ఇదిగోండి, ఈ గ్యాప్లో ఇక్కడ నేను వీడియో తీస్తుంటే ఇక్కడ వచ్చి చేతికి ఆయిల్ పూసేస్తున్నారు పెర్ఫ్యూమ్లని. సో పోస్తున్నారు కదలే అని నేను పూయించేసుకుంటున్నాను. మంచి వాసనతో పడి ఉంటా కదా డే మొత్తం. ఎందుకు ముసుకేస్తున్నారు నాకు తెలుసుకోవచ్చా? ముసుకేసి కొడతారంట. ఇది అందరికీ ఇదే గుడ్డు కడతారా, నాకు కొత్తది కడుతున్నారా?
ఇప్పుడు ఎందుకు కడుతున్నారో తెలుసుకోవచ్చు, నాకు తెలియదు. సడన్గా రాగానే కడుతున్నారు. కట్టించుకుంటున్నాను కాబట్టి కడుతున్నారా? Yeah, he's like, someday we give you free. Okay, he's very kind. నేను ఇక్కడ దుబాయ్ వాళ్ళతో కలిసిపోయాను. ఇప్పుడు ఇది ఇచ్చేస్తారా కట్టినందుకు? ఇచ్చేస్తారు. లోపల షాపింగ్ చేస్తుంటే ఇదిగో ఈ రెండు ఇక్కడ కూర్చొని ఈటితో గురుగులాట ఆడుకుంటున్నాయి. గెస్సింగ్ గేమ్ అంట. రండి, ఇంకా రండి, పదండి. మన షాపింగ్ అయిపోయింది. ఇదే రోజు స్ట్రీట్ షాపింగ్ కూడా అనమాట. సో అందుకని దుబాయ్ మాల్ షాపింగ్కి ఈ స్ట్రీట్ షాపింగ్ని అటాచ్ చేస్తాను. ఇది ధూపాలని వేస్తున్నారండి. ఈ మాత్రం భలే స్మెల్ వస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా. రామ్మా. ఓకే అండి, ఇప్పుడు స్ట్రీట్ సైడ్ షాపింగ్ కూడా చాలా తక్కువ ధరతో అయిపోయింది అనమాట. కొంచెమే కొన్నాం. దుబాయ్ మాల్ని చూసాం కదా, షాపింగ్ ఇక్కడ చేసామన్నమాట. సో ఇదండి ఇవాల్టి వ్లాగు. సరే, ఇంకో వ్లాగ్లో కలుద్దాం. ఇప్పటిదాకా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కొట్టి, నైస్ కామెంట్ని మా ఫ్యామిలీ మొత్తం దాకా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.